కన్య రాశి. కన్య రాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఎన్ని గ్రహాలు బాగున్నాయి అంటే నవమ స్థానంలో గురువుగారు, ఏకాదశంలో చంద్రకుజులు తప్ప మిగతా గ్రహాలు అననుకూలంగా ఉన్నాయి. ఈ 3 గ్రహాలు కూడా చాలా మీకు చాలా అభివృద్ధి మార్గంలో ఉండేటటువంటి పరిస్థితుల్ని కలగజేస్తున్నాయి. మరి ఉన్నటువంటి చిక్కల్లా ఎక్కడొచ్చిందంటే గురువుగారు ఒక 10 రోజుల లోపలే రాశి మారిపోతున్నారు. 15వ తారీఖల్లా ఆయన రాశి మారిపోతున్నారు. అంటే ఇక్కడ వృద్ధ గ్రహం అయిపోయింది గ్రహం. ఏదో కొంచెం మంచి ఫలితాలుంటాయి తప్ప, చాలా గొప్ప ఫలితాలుంటాయి అని చెప్పడానికి రావట్లా. కొంచెం మంచి ఫలితాలు, వ్యతిరేక ఫలితాలైతే ఇవ్వరు గానీ, మంచి ఫలితాలు ఇస్తారు. అయితే 4 గ్రహాలు సప్తమంలో ఉన్నాయి. ఇవి 4 ఇబ్బందికరమైనవే. ఇప్పుడు బుధుడు నీచలో ఉన్నారు. కన్య రాశికి రాశ్యాధిపతి, దశమాధిపతి అవుతూ నీచలో ఉండి రాహుతో ఉన్నారు. శనిగారితో ఉన్నారు. అలాగే శుక్రాచార్యులు గారు కూడా అంతే, రాహుతో ఉన్నారు ఉచ్చలో ఉన్నప్పటికీ. శనిగారు కూడా అంతే, రాహుతో ఉన్నారు. అంటే ఈ గ్రహాలు సప్తమంలో ఉండి కేతువుని రాశిని చూస్తూ ఉండడంతో ఏ పనులు కూడా ముందరికి వెళ్లకుండా ఉంటాయి. ఒకటి, స్త్రీలతో ఇబ్బందులు, చాలా ఇబ్బందులు ఉంటాయి.